అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతివారం మన వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1188వ కార్యక్రమం. 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ రోజున ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పిఎన్ఎస్ హరిత గారు ఆమె రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కార్డియాలజీ అంటే గుండె జబ్బుల నివారణలో కొత్త ఏమొచ్చాయి, కొత్త ఆవిష్కరణలు ఏమున్నాయి అనే విషయం మీద మాట్లాడుతున్నారు. మనం తెలుసుకుంటూనే ఉన్నాం కదా, మెడికల్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అవుతుంది, వ్యాధి నిర్ధారణలో ఎన్నో కొత్త ప్రక్రియలు వస్తున్నాయి, అలాగే వ్యాధి చికిత్సలు ఎన్నో వస్తున్నాయి, అలాగే ఫ్యూచర్లో కూడా ఎలాంటివి రాబోతున్నాయో కూడా మనం తెలుసుకుంటున్నాం. చాలా కొత్త విషయాల్ని ప్రతిసారి మనందరం అనేక విషయాల మీద తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఈ గుండె జబ్బుల విషయంలో కూడా ఎటువంటి కొత్త ఆవిష్కరణలు జరిగాయి, జరగబోతున్నాయి అది అనేది మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. వ్యాధి నిర్ధారణ, వ్యాధి చికిత్స విషయంలో రీసెంట్ అడ్వాన్సెస్ కూడా అన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. అంచేత ఇప్పుడు డాక్టర్ పిఎన్ఎస్ హరిత గారు రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కార్డియాలజీ, మామూలుగా మన గుండె జబ్బు గురించి నివారణ గురించి చికిత్స తెలుసుకుంటున్నాం. చాలాసార్లు కార్డియాలజిస్టులు డాక్టర్లు మాట్లాడారు. ఈరోజు మాత్రం ఒక కొత్త టాపిక్ అన్నమాట. గుండె జబ్బుల నివారణలో కొత్త ఆవిష్కరణలు ఏమున్నాయి, ఎలా ఉండబోతోంది, రాబోయే తర్వాత రోజుల్లో ఏ రకం చికిత్సలు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మీరందరూ శ్రద్ధగా చూస్తూ ఓవర్ టు డాక్టర్ పిఎన్ఎస్ హరిత గారు. థ్యాంక్ యూ సార్. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, సమరం గారికి కోఆర్డినేట్ చేసినందుకు మారు మేడంకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కార్డియాలజీ అనేది పేషెంట్స్గానే కాకుండా డాక్టర్స్కి కూడా చాలా లేటెస్ట్ న్యూ టెక్నాలజీ, ఫిజిషియన్స్కి కానీ డాక్టర్స్కి కానీ కొంతవరకు ఏం జరుగుతుంది కార్డియాలజీలో అనేది తెలియటానికి ఉపయోగపడుతుంది. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ కార్డియాక్ డిసీజెస్. సో మొట్టమొదట చాలామంది పేషెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే, గుండెలో రక్తనాళాలు ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు గుండెలో వాల్వ్ ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం అంటారు. వాల్వ్ ప్రాబ్లం అంటే గుండెలోని కవాటాల్లో ప్రాబ్లం ఉంటే దాన్ని వాల్వ్ ప్రాబ్లం అంటాము. గుండెకెళ్ళే రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంటే దాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని అంటాం. మొట్టమొదట మనం గుండెలోని కవాటాలకి సంబంధించి లేటెస్ట్గా మనకు వచ్చిన ట్రీట్మెంట్ థెరపీస్లో తేడా ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇంతకుముందు కాలంలో అంటే దగ్గర ఒక 5-6 సంవత్సరాల క్రితం మనం ఆపరేషన్ మాత్రమే, అంటే గుండెని ఇక్కడ ఓపెన్ చేసి, హార్ట్ని ఓపెన్ చేసి, వాల్వ్ తీసి, చెడిపోయిన వాల్వ్ని తీసి కొత్త వాల్వ్ పెట్టేవాళ్ళం. ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ హార్ట్ ప్రాబ్లం కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే వయసు రీత్యా పెద్ద వయసు వాళ్ళు, అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ, కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉండి, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి, లివర్ ప్రాబ్లమ్స్ ఉండి ఉన్నవాళ్ళు కానీ, పోస్ట్ రేడియేషన్ థెరపీ అంటే క్యాన్సర్కి రేడియేషన్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళల్లో ఆపరేషన్ అనే ఛాన్సే ఉండేది కాదు. వాళ్ళకి కట్ చేసి ఆపరేషన్ చేసేటప్పుడు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉండేది. సో ఆ సబ్సెట్కి అసలు మనం సర్జరీ అనేది ఆఫర్ చేసేవాళ్ళం కాదు. వాళ్ళు డెస్పరేట్ సిచ్యువేషన్లో 1-2 సంవత్సరాల్లో చనిపోవటం జరిగేది. అలాంటి వాళ్ళకి ఇది గుండె కోత ద్వారా మనం సర్జరీ ద్వారా ఆపరేట్ చేయటం, అంటే గుండెని పైన ఛాతీ భాగంలో పెద్ద కట్ ఇన్సిషన్ చేసి దాన్ని ఈ పక్కన చూస్తే కనుక అది వాల్వ్, ఆ వాల్వ్ మార్పిడి అనేది చేసేవాళ్ళు. సో ఇది చాలా మేజర్ సర్జరీ. 5-6 గంటల పాటు ఈ సర్జరీ జరుగుతుంది. సర్జరీ మంచి ఫిట్నెస్ కండిషన్లో ఉన్న వాళ్ళకి, వాల్వ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే చేసినా సరే అందులో 5 నుంచి 6 చనిపోయే అవకాశం ఉండేది. దాని బదులుగా ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్ పేరు టావర్ అంటాం.
తొడలో నుంచి ఒక రక్తనాళం ద్వారా క్రింప్ చేసిన వాల్వ్ని, మడిచిపెట్టిన వాల్వ్ని బెలూన్ మీద మౌంట్ చేసి ఆ వాల్వ్ని ఎక్కడైతే వాల్వ్ పాడైపోయిందో పేషెంట్ గుండెలో చెడిపోయిన వాల్వ్ దగ్గరికి తీసుకెళ్ళి బెలూన్ ఎక్స్పాండ్ చేస్తాం. ఆ ఎక్స్పాండ్ అయిన బెలూను వాల్వ్ని అక్కడ డిప్లాయ్ చేస్తుంది. చెడిపోయిన వాల్వ్ ప్లేస్లో మంచిగా పనిచేసే వాల్వ్ మనకి అక్కడ అమరుస్తారు. సో ఈ ప్రొసీజర్కి గంట మాత్రమే టైం పడుతుంది. కాంప్లికేషన్స్ చాలా తక్కువ. మనిషి చనిపోయే అవకాశం 1 to 2% మాత్రమే ఉంటుంది. ఎవరికైతే ఇంతకుముందు మనం సర్జరీ ఆఫర్ చేయలేకపోయే వాళ్ళమో, అంటే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా సర్జరీ ఆఫర్ చేయొచ్చు. వయసు పెరిగిన వాళ్ళకి జబ్బు వచ్చినా సరే మనం ఈజీగా వాళ్ళని డెత్ జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇందులోనే రకరకాల టెక్నిక్స్ కూడా వచ్చినాయి, రకరకాల డివైజెస్ వచ్చినాయి. వాటి ద్వారా కాంప్లికేషన్ రేట్ అనేది బాగా తగ్గించడం జరిగింది. సో సెకండ్ ప్రొసీజర్ వచ్చి మనకి వాల్వ్ లీకేజ్. కొన్నిసార్లు బాడీలో వాల్వ్ పనిచేసి కొంతకాలానికి డీజనరేట్ అయిపోతుంది. సో ఆ వాల్వ్ టేర్ అవ్వటం కానీ వాల్వ్ లీక్ అవ్వటం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే ఆ వాల్వ్ లీకేజ్ అవుతుందో, ఆ వాల్వ్ లీకేజ్ జరిగినప్పుడు మనకి ఇది చూస్తే నార్మల్ వాల్వ్, ఇది గుండె లోపల ఉన్న నార్మల్ వాల్వ్, ఇది వీక్ అయిపోయి సాగిపోయిన వాల్వ్. సో ఎప్పుడైతే వాల్వ్ సాగిపోతుందో మైట్రల్ రీగర్జిటేషన్ అంటామో, వాల్వ్ లీకు, ముందుకెళ్లాల్సిన బ్లడ్ వెనక్కి వెళ్ళిపోతుంది, హార్ట్ ఛాంబర్స్ అన్నీ కూడా డైలేట్ అయిపోతాయి. సో ఈ పద్ధతి ఇలా కంటిన్యూ అయితే కనుక పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని సర్జరీ ద్వారా కాకుండా ఇందాక మనం అనుకున్నట్టే తొడ ద్వారా ఒక కెథటర్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ క్లిప్పింగ్ పద్ధతి ద్వారా సాగిపోయిన వాల్వ్కి స్టిచ్ వేస్తారు. సో ఇలా చేయటం వల్ల ఆ వాల్వ్ లీకేజ్ తగ్గిపోయి హార్ట్ ఛాంబర్ సైజ్ మళ్ళీ నార్మల్కి వచ్చి హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్ నార్మల్ అవ్వటం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న ఈ రెండు వాల్వ్కి సంబంధించిన పద్ధతులు. ఇది సర్జికల్ గ్రాఫ్ట్స్ వర్సెస్ ఎండోగ్రాఫ్ట్స్. మనిషిలో అతిపెద్ద ధమని అంటే మేజర్ ఆర్టరీ ఏది అంటే దాన్ని అయోర్టా అంటాం. పైనుంచి కింద వరకు, మనిషికి పైనుంచి కింద వరకు రక్తం సరఫరా చేసే మేజర్ వెజలు అయోర్టా. సో ఈ అయోర్టా హార్ట్కి బ్లడ్ సప్లై ఇస్తుంది, బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఇస్తుంది, కిడ్నీస్కి ఇస్తుంది, కాళ్ళకి చేతులకి అన్నిటికీ మెయిన్ వెజల్ ఇదే. దీనికి బాగా హై బీపీ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ హై ఉన్న వాళ్ళకి కానీ ఆ రక్తనాళం చిట్లిపోయి పెద్ద శాక్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని అయోర్టిక్ డైసెక్షన్ అంటాం. ఇందులో రకరకాలు ఉంటాయి. దీని గురించి మనం ఎక్కువ డిస్కషన్ లేకుండా, సో ఇలా రక్తనాళం ఒక పొరలాగా చిట్లిపోతుంది. సో ఎప్పుడైతే ఇలా చిట్లిపోయిందో ఒక్కొక్కసారి ఇది రప్చర్ అయిపోయి బ్లడ్ లీక్ అవ్వటం కానీ, లేదా ఆర్గాన్కి సప్లై చేసే బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం కానీ జరుగుతుంది. సో దీన్ని అబ్స్ట్రక్షన్ అంటాము. ఇలా అబ్స్ట్రక్ట్ అయ్యి ఆర్గాన్స్కి బ్లడ్ ఫ్లో జరగక మనిషి చనిపోతాడు, లేదా ఇది రప్చర్ అయిపోయి బ్లడ్ అంతా బయటికి లీక్ అయిపోయి చనిపోవచ్చు. ఈ కండిషన్కి ఇంతకుముందు పేషెంట్కి పైనుంచి కింద వరకు కట్ చేసి, ఎందుకంటే ఈ ఆర్టరీ మొత్తం బాడీ అంతా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి పైనుంచి కింద వరకు కట్ చేసి సర్జరీ చేయవలసి వచ్చేది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 30% ఆఫ్ ది టైమ్స్ పేషెంట్ని సర్వైవ్ అవ్వటం అనేది జరిగేది కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతిలో ఏమిటి అంటే ఇది స్టెంట్. సో ఈ స్టెంట్ని మనం కాలి ద్వారా కానీ చెయ్యి ద్వారా కానీ ఎక్కడైతే ఈ శాక్ లాగా ఉబ్బిపోయిందో, ఎక్కడైతే రక్తనాళం చిట్లిపోయిందో అక్కడ మనం అమరుస్తాం. సో అలా అమర్చినప్పుడు ఆ శాక్ సెపరేట్ అయిపోతుంది అయోర్టా నుంచి. సో ఫ్రీగా బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా సింపుల్ టెక్నిక్. 1 hour ప్రొసీజర్ అవ్వగానే 1 గంట కల్లా పేషెంట్ నార్మల్ అయిపోతారు. సో ఇంతకుముందు మనం అసలు ఆఫర్ చేయలేని ట్రీట్మెంటే ఆఫర్ చేయలేక వదిలేసే కేసెస్ని ఈ పద్ధతి ద్వారా మనం చేయవచ్చు.
నెక్స్ట్ ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ నుంచి నాన్ ఇన్వేజివ్ యాంజియోగ్రామ్. ఇన్వేజివ్ అంటే ఇంతకు ముందంతా మనం కన్వెన్షనల్గా చేసేవాళ్ళము, చేతిలో నుంచి మనం కెథటర్ పెట్టి గుండె దగ్గరికి చేరుకొని గుండెలో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ చేసి అక్కడ మనం ఎట్లా ఉన్నాయి రక్తనాళాలు, గుండెకెళ్ళే రక్తనాళాలు ఎలా ఉన్నాయని తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ సిటీ యాంజియోగ్రామ్ వచ్చిన తర్వాత సిటీ యాంజియోగ్రామ్లో ఇన్వేజివ్ పద్ధతి, అంటే మనం చేతిలోంచి గుండె దాకా కెథటర్స్ వేయాల్సిన పని లేకుండా స్కాన్ ద్వారానే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ప్రాబ్లం ఎంత ఉంది ఏమిటి అనేది. సో మనకి కాంప్లికేషన్ రేట్స్ అంటే పేషెంట్ భయపడాల్సిన పని లేదు. ఏమవుతుంది యాంజియోగ్రామ్ జరిగేటప్పుడు ఇన్వేజివ్ ప్రొసీజర్ కాబట్టి ఏమన్నా జరగచ్చు, అలాంటి భయం ఏమీ లేకుండా నాన్ ఇన్వేజివ్ పద్ధతిలోనే చేసుకోవచ్చు. సిటీ యాంజియోగ్రామ్లో వచ్చిన కొత్త పద్ధతుల ద్వారా ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ ఎంతైతే ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుందో అంతకన్నా బెటర్గా సిటీ యాంజియోగ్రామ్ అందించే దిశగా మనం వెళ్తున్నాం. సో కొంతకాలానికి నేను అనుకునేది ఏమిటి అంటే ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అనే ఎంటిటీ ఉండదు, ఓన్లీ సిటీ యాంజియోగ్రామ్ అనే ఎంటిటీనే ఉంటుంది. ఇన్వేజివ్ పద్ధతి ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ పేషెంట్కి స్టెంట్ అవసరమైనా లేకపోతే ఏమన్నా ప్రొసీజర్ చేయాల్సి వస్తే, ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తే మాత్రమే మనం యాంజియో చేసుకొని ఆ తర్వాత స్టెంట్కి వెళ్ళాల్సిన పద్ధతి ఉంటుంది. జబ్బు నిర్ధారణకి మాత్రము నాన్ ఇన్వేజివ్గానే సరిపోతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇది సిటీ యాంజియోగ్రామ్ పిక్చర్. సిటీ యాంజియోగ్రామ్లో ఇక్కడ క్రిటికల్గా రక్తనాళం సన్నబడిపోయింది. సో ఇదే ఇన్ఫర్మేషను మనం ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ చేసినప్పుడు సేమ్ పేషెంట్ది మనం తీసుకున్న డేటా ఇది చూస్తే సేమ్ ఇది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. సో అంత డిఫరెన్సెస్ ఏమీ మనకి కన్వెన్షనల్ యాంజియోలోను సిటీ యాంజియోలోను ఉండవు. ఇది రైట్ సైడ్ కర్నరీ ఆర్టరీ. సేమ్ ఇప్పుడు పిక్చర్ చూస్తే కనుక ఇది రక్తనాళము, ఇందులో ఇక్కడ క్రిటికల్గా నేరో అయ్యింది. ఇదే నేరోయింగ్ మనం అక్కడ కూడా రెండిట్లో సిమిలర్గా కనిపిస్తుంది, పెద్ద తేడా ఏమీ లేదు. కొన్నిసార్లు ఎనామలీస్ ఉంటే సిటీ యాంజియోగ్రామ్లోనే బెటర్గా కనిపిస్తాయి మామూలు యాంజియోగ్రామ్ కన్నా కూడా. రెండిటికి దేనికుండే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొంతమందిలో మనం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయలేము, కొంతమందిలో మనం సిటీ యాంజియోగ్రామ్ కూడా చేయలేము. ఎవరెవరిలో సిటీ యాంజియోగ్రామ్ స్టిల్ ఇంకా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేము, కరెక్ట్గా రాదు అనుకుంటాము అంటే బాగా సివియర్గా కాల్షియం ఉంది, రక్తనాళం చుట్టూతా కాల్షియం సివియర్గా ఉంది అంటే అలాంటి కేసెస్లో సిటీ యాంజియోగ్రామ్ క్లారిటీ అనేది మనకి ఉండదు. లేదా హార్ట్ బీటింగ్ బాగా స్పీడ్గా ఉన్నప్పుడు మనం సిటీ యాంజియోగ్రామ్లో కరెక్ట్గా పిక్చర్స్ని క్యాచ్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి మనం సిటీ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేయము. అలాగే ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ పేషెంట్ బాగా అప్రహెన్సివ్ పేషెంట్ లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే రకరకాలుగా వెజల్స్ ఓవర్లాప్ అవుతుంటాయి వాళ్ళకి, ఇలాంటి ఓవర్లాపింగ్ ఉన్న వాళ్ళకి, ఫోర్ షార్టనింగ్ వచ్చే వాళ్ళకి, లేదా ఇమేజ్ రేడియేషన్ కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళకి మనం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్కి వెళ్ళలేము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకోవాల్సింది సిటీ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఏమిటి అంటే స్లైసెస్. ప్రతి సిటీ స్కాన్ మెషిన్కి ఇంత స్లైస్ వరకే అది క్యాచ్ చేయగలదు. ఎట్లయితే మన కెమెరా పిక్సెల్స్ ఎలా ఉంటాయో అలాగే సిటీ స్కాన్ మెషిన్కి కూడా స్లైసెస్ ఉంటాయి. సో 125, 256 స్లైసెస్ పెరిగే కొద్దీ ఇమేజ్ క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మన కెమెరా పిక్సెల్స్ లాగానే ఇది కూడా ఆ స్లైస్ని బట్టి క్లారిటీ ఆఫ్ ది ఇమేజ్ బెటర్గా రావచ్చు. సో మనం ఎంచుకునేటప్పుడు 64 స్లైస్ సిటీ స్కాన్ మెషిన్లో కన్నా కూడా కొంచెం హై స్లైస్ మెషిన్లోకి వెళ్తే క్లారిటీ బాగా వస్తుంది. ఎందుకు? మామూలు ఆర్గాన్స్కి ప్రాబ్లం లేదు, అంటే పొట్టకి సంబంధించినవి కానీ న్యూరో కానీ ప్రాబ్లం లేదు. కార్డియాక్ పేషెంట్స్ని తీసుకుంటే కనుక హార్ట్ ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, మోషన్లో ఉంటుంది. సో ఆ బ్లర్రింగ్ ఆఫ్ ది ఇమేజ్ అనేది హార్ట్కి వచ్చే అవకాశం ఎక్కువ. సో కంపల్సరీగా మనం ఎప్పుడైనా హార్ట్కి సంబంధించిన యాంజియోగ్రామ్ సిటీ స్కాన్ ద్వారా తీసుకోదలుచుకుంటే నెంబర్ ఆఫ్ స్లైసెస్
చూసుకొని చేసుకుంటే బెటర్. సిటీ స్కాన్ చేసుకొని మనం ఏమి సాధించాలి అంటే, ఎందుకు మనం అసలు సిటీ యాంజియోగ్రామ్ కానీ సిటీలో కాల్షియం స్కోర్ కానీ చేసుకోవాలి అంటే, జబ్బుని తొందరగా నిర్ధారణ చేసుకోవటం కోసం మనం ఈ టెక్నిక్స్ అనేది కనుక్కోవటం జరిగింది. జబ్బు ఎర్లీగా కనుక మనం రికగ్నైజ్ చేస్తే, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది సడన్గా చనిపోవటం జరుగుతుంది. బాగా బయట నుంచి చూస్తే ఫిట్గా ఉన్న పేషెంట్ సడన్గా చనిపోవటం అంటే అది ఆ ఫ్యామిలీకి చాలా సిగ్నిఫికెంట్ లాస్. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే పూర్తిగా మనం నివారించలేము, కానీ బట్ కొంత ఎక్స్టెంట్ వరకు మనం ఇలాంటివి తగ్గించాలి అంటే ఎర్లీ స్టేజ్లోనే మనం జబ్బుని నిర్ధారణ చేసుకోవాలి. అలా చేసుకోవటానికి సిటీ స్కాన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్. సిటీ స్కాన్లో ఇక్కడ చూస్తే ఈ రక్తనాళం నార్మల్గా ఉంది. సో ఇలా నార్మల్గా ఉన్న రక్తనాళం ఉన్న పేషెంట్కి మనం ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ నీకంతా బాగుంది, నార్మల్గా ఉంది అని చెప్పి పంపించడం జరుగుతుంది. ఈ సబ్సెట్ గురించి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, ప్రజెంట్ ఉన్న సినారియోలో 100 మంది పేషెంట్స్ని మేము చూస్తే 70 మంది ఈ కేటగిరీలో ఉంటారు. అమ్మో నాకు గుండె జబ్బు ఉందేమో, అమ్మో నాకు గుండె జబ్బు ఉందేమో, ఏమైపోతానో అనే భయంతో ఉన్న వాళ్ళకి మనం ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం. నీకేమీ జబ్బు లేదు బాబు, నువ్వు వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అంతా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనే భరోసాని మనం ఇవ్వగలుగుతాం. 80% పాపులేషన్లో ఇలాంటి వాళ్ళే ఉంటారు. సో ఆ ఎష్యూరెన్స్ మనకి చాలా అవసరం. ఈవెన్ డాక్టర్స్కి కూడా అవసరం. పలానా పేషెంట్ మన రూమ్లోకి వస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతవరకు ఇలా గుండె జబ్బు లేదు అనే నిర్ధారణ చెప్పగలుగుతున్నాం అనేది కూడా చాలా అవసరం. సో సెకండ్ సబ్సెట్ ఏంటి అంటే, జబ్బు మొదలైన పేషెంట్స్, జస్ట్ అప్పుడే మొదలవుతుంది, ఎర్లీగా స్టార్ట్ అవుతున్నప్పుడు మనం వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే నువ్వు తినే ఆహారం కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి చేసే పద్ధతులు మార్చుకుంటే ఈ స్టేజ్లోనే జబ్బుని మనం అరికట్టగలం. సో అందుకని ఈ సబ్సెట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి చూస్తే జబ్బు పెరుగుతూ ఉంది, క్రిటికల్ స్టేజ్కి వెళ్ళింది. క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం యాంజియోగ్రామ్ చేసుకొని ఇంకొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తే అది హార్ట్ అటాక్గా మారే అవకాశం ఉంటుంది. సో అది ప్రివెంట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఎర్లీగా ఇస్తే హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయొచ్చు. సిటీ స్కాన్లోనే నెక్స్ట్ ఉన్న టెక్నాలజీస్ సిటీ ఎఫ్ఎఫ్ఆర్ అని, ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్స్. వన్స్ ఇవన్నీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోతే కనుక మనకి యాంజియోగ్రామ్ రోల్ బాగా తగ్గిపోతుంది. సో ఇంతకు ముందు కాలంలో యాంజియోగ్రామ్ చేస్తే కొంత పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ అంటే 60%, 70% ఆ మధ్యలో ఉన్న జోన్లో ఉన్న వాళ్ళకి స్టెంట్ వేయాలా వద్దా అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. కొంతమందికి స్టెంట్ చేసేవాళ్ళు, కొంతమందికి చేయకుండా వదిలేసేవాళ్ళం. సో ఆ సబ్సెట్లో ఎప్పుడు ఆ గ్రే ఏరియా అనేది మనం కంటి చూపు ద్వారానే అసెస్ చేసి ఇది 60% అని ఒక డాక్టర్ అంటే ఇంకొక డాక్టర్ 80% అంటాం. సబ్జెక్టివ్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అది నివారించడానికి మనకిప్పుడు ఎఫ్ఎఫ్ఆర్ అని ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అనే ఒక టెక్నిక్ ఉంది. సో అందులో ఏంటంటే పలానా పేషెంట్కి స్టెంట్ వేయాలా వద్దా, స్టెంట్ వేస్తే ఈ పేషెంట్కి ఏమన్నా ఉపయోగం జరుగుతుందా, ఎంతవరకు స్టెంట్ యూజ్ అవుతుంది ఈ పేషెంట్కి, కింద కండరం మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు స్టెంట్తో పని ఏమన్నా ఉందా, డ్యామేజ్ అయిపోయిన మజిల్కి స్టెంట్ అవసరం లేదు, పూర్తిగా చెడిపోయిన దానికి రక్త ప్రసరణతో అవసరమే లేదు. సో మనం అలాంటి కేసెస్ మనం తగ్గించుకోవటం కోసం ఎఫ్ఎఫ్ఆర్ అనే టెక్నిక్ వచ్చింది. మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకి కనిపించే పిక్చర్ ఇది. యాంజియోగ్రామ్ చేసినప్పుడు బయటకు కనిపించే రక్తనాళాలు ఇవి మాత్రమే, వీటిని ఎపికార్డియల్ కరోనరీ ఆర్టరీస్ అంటాం. కానీ అసలు గుండెకి సప్లై చేసేది పెద్ద నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. ఈ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ చాలా డిటర్మిన్ చేస్తాయి, కానీ అది మనకి ఈ కరోనరీ యాంజియోగ్రామ్లో కనపడవు. దీన్ని మైక్రో సర్క్యులేషన్ అంటాం. ఈ మైక్రో సర్క్యులేషన్ నెట్వర్క్ ద్వారా గుండెలో అన్ని పెద్ద ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినా సరే పేషెంట్స్ చాలామంది చక్కగా సర్వైవ్ అవుతుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు.
ఎవరు అంటే ఈ సర్క్యులేషన్ బాగా ఉన్నవాళ్ళు, అంటే కొల్లాటరల్ నెట్వర్క్. ఒక ఆర్టరీ నుంచి ఇంకొక ఆర్టరీకి బ్లడ్ ఫ్లో బాగుంటుంది, పైన బ్లాక్ అయిపోయినా సరే ఈ ఆర్టరీ దానికి సప్లై చేస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా కాలం చక్కగా సర్వైవ్ అవుతారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఈ మైక్రో సర్క్యులేషన్ తెలుసుకునే పద్ధతులు ఇప్పటి వరకు అంత ఎక్కువ లేవు. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అనే పద్ధతి ద్వారా మనం ఈ చిన్న చిన్న రక్తనాళాల స్టేట్ ఏంటి, అవి ఎంతవరకు ఈ మనిషికి ఉపయోగపడుతున్నాయి, నెట్వర్క్ సరిగ్గా ఉందా లేదా అనేది కూడా మనం అసెస్ చేసుకోవచ్చు. బాగా ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి మైక్రో సర్క్యులేటరీ నెట్వర్క్ అనేది బాగుంటుంది. వాళ్ళల్లో స్టెంట్ బైపాస్ అవసరం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఈ ఎఫ్ఎఫ్ఆర్ పద్ధతి ద్వారా మనం బ్లాక్ పర్సంటేజ్ని యాంజియోగ్రామ్లో చూస్తే 30-40% లాగా అనిపిస్తున్న ఈ బ్లాక్ ఎఫ్ఎఫ్ఆర్ పద్ధతి ద్వారా చూస్తే బాగా క్రిటికల్ బ్లాక్ లాగా ఉంది. అదే ఇక్కడ చూస్తే ఇది బాగా టైట్ బ్లాక్ లాగా ఉంది, ఎఫ్ఎఫ్ఆర్ పద్ధతి ద్వారా చూస్తే అది నార్మల్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకు అనుమానం ఉందో ఎఫ్ఎఫ్ఆర్ పద్ధతి వాడితే కొంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి, యాక్యురేట్గా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఓసిటీ అండ్ ఐవస్. ఈ పద్ధతి ద్వారా రక్తనాళంలోకి ఒక కెమెరా లాంటిది పెట్టి రక్తనాళం లోపల ఆ కెమెరాని ఆపరేట్ చేస్తాం. సో ఆ కెమెరా ఆ రక్తనాళం లోపల ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, క్లాట్ ఎంత ఉంది, బ్లాక్ ఎంత పర్సెంట్ ఉంది, ఆ వెజల్ సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ ఆ కెమెరా షూట్ చేసి మనకి బయటకు చెప్తుంది. సో ఈ వివరాలన్నీ తెలుసుకొని ముందు కన్నా యాక్యురేట్గా ట్రీట్మెంట్ మనం చేయగలుగుతాం. సో ఈ పద్ధతులు అన్నీ అధునాతనంగా వచ్చినాయి. ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏంటి వీటిల్లో అంటే కాస్ట్ ఆఫ్ ది థెరపీ మామూలుగా మనం స్టెంట్ వేయించుకునే దానికన్నా కూడా ఈ పరికరాలు వాడటం వల్ల కొంత కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఏ టెక్నాలజీ అయినా లేటెస్ట్గా వచ్చినప్పుడు కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది. హోప్ఫుల్లీ కొన్ని సంవత్సరాలు గడిస్తే వీటిది కూడా కాస్టింగ్ తగ్గితే మనం అందరికీ కూడా ఇది వెసులుబాటులోకి తీసుకురావచ్చు. సో ఇవి రకాల పరికరాలు ఓసిటీ ఐవస్ అనేవి. ఇంకొకటి మనం కామన్గా అన్ని చోట్ల చూస్తుంది కాల్షియం అనేది. సో కాల్షియం కనుక ఎక్కువగా ఉంటే రక్తనాళాల్లో డిఫరెంట్ థెరపీస్, ఆ కాల్షియం బ్రేక్ చేయడానికి రకరకాల థెరపీస్ ఉన్నాయి. సో వీటి డీటెయిల్స్లోకి నేను వెళ్ళడం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, పంపింగ్ వీక్ అయిపోయి హార్ట్ వీక్ అయిపోయిన పేషెంట్స్లో డిసింక్రోనీ అంటే మామూలుగా హార్ట్ పంప్ అయ్యేటప్పుడు టవల్ కనుక స్క్వీజ్ అయితే ఎలా స్క్వీజ్ అవుతుందో అలా పంపింగ్ అనేది జరగాలి. ఎక్కడైనా కనుక హార్ట్ ఎలక్ట్రిక్ సప్లైలో బ్లాక్స్ ఉంటే ఇలా స్క్వీజింగ్ జరగకుండా హార్ట్ జస్ట్ ఇట్లా మూమెంట్ జరుగుతుంది కానీ లోపల ఉన్న బ్లడ్ స్క్వీజ్ అయ్యి బయటికి రాదు. అలాంటి వాళ్ళకి సిఆర్టీడి అనే టెక్నిక్ ద్వారా పేస్ మేకర్ అమర్చి ఆ స్క్వీజింగ్ యాటిట్యూడ్, ఆ హార్ట్లో స్క్వీజింగ్ వస్తే బ్లడ్ ఫ్లో బాగా పంప్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళకుండా ఉంటారు. లాస్ట్ థింగ్, ఇంతకుముందు డీఫిబ్రిలేషన్, హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకొని హార్ట్ స్టాప్ అయిపోయినప్పుడు డీఫిబ్రిలేటర్ అనే ఇంత పెద్ద పరికరం మనం వాడాల్సి వచ్చేది. ఎక్కడికన్నా ఇది క్యారీ చేసుకుని వెళ్ళి వాళ్ళకి షాక్ ఇవ్వాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అది మనం మనిషి లోపలే అరేంజ్ చేయగలుగుతున్నాము. చిన్న పేస్ మేకర్ ద్వారా ఒక వైర్ లోపల పెట్టి ఈ చిన్న పేస్ మేకరే ఎప్పుడైనా హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులర్ అయితే షాక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైతే ఇలాంటి హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయో వాళ్ళల్లో ఈ డీఫిబ్రిలేటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సడన్ డెత్, మనిషి సడన్గా చనిపోకుండా ఇది ప్రివెంట్ చేయగలుగుతుంది. థ్యాంక్ యూ. చాలా దగ్గర నాన్ మెడికల్ పర్సన్స్ అందరికీ, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అన్నీ చెప్పారు. ఎందుకంటే ప్రతి మామూలు రోజును ప్రతి వాళ్ళు ఈ విషయాల గురించి కొద్దిగా ఆలోచించేవాళ్ళు. గుండె సంబంధించిన ప్రాబ్లం రాగానే మీ స్టంట్ వేయాలన్నా లేదా బైపాస్ చేయాలన్నా మీకు హార్ట్ అటాక్ వచ్చినన్నా ఇంక వాడికి అన్ని భయాలేక అలాంటి విషయంలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అవసరమైన విషయాల్ని ఎంత మేరకు కావాలో అంతవరకే చెప్పారు. ఇది ఆడ వెలిపెడితే ఇది కనీసం 6 గంటలు ఇదే టాపిక్ మాట్లాడతారు. 6 గంటలు ఆపకుండా అనర్గళంగా మాట్లాడతారు. అంత చక్కటి ఇది. కానీ మీకు అందరికీ అర్థమయ్యేది చెప్పారు. ఇప్పుడు డాక్టర్ మార్ గారు
వందర్ఫుల్ చేస్తారు. డాక్టర్ గారు మీరు చాలా థ్యాంక్స్ అండి. రీసెంట్ అడ్వాన్సెస్ ఈ కార్డియాలజీలో ఉంది, ఎంతో చక్కగా కామన్ పీపుల్కి అర్థమయ్యేది చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రత్యేకంగా వచ్చి ఇన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం శనివారం అది కూడా హార్ట్ గురించాను. దానిలో డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన హార్ట్ అటాక్స్ ఇన్ ఇండియన్ యూత్లో ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఏమిటి అన్న విషయం గురించి డాక్టర్ గారు మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. దీంతో ఈ సమావేశం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.